మిమ్మల్ని చూస్తే ఎంత ఆనందంగా ఉన్నానంటే శాశ్వత కరువు ప్రాంతానికి శాశ్వత పరిష్కారం ఇచ్చారనే తృప్తి ఆనందం నాకు ఈ రోజు కలిగిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మనిషి అయి పుట్టిన తర్వాత మనిషి ఆలోచించాల్సింది మంచి చేస్తే చరిత్రలో మిగిలిపోతాం. ఈరోజు మీరు చూడండి, ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాలో ఏ ఇంటికి పోయినా మనవాడు కాదు కాటన్ లండన్ నుంచి వచ్చాడు. ఆ రోజు మనలందరినీ ఎన్నో ఇబ్బందులు పెట్టే విధంగా వాళ్ళు పరిపాలించారు. అయినా కూడా అతని ఫోటో ఇళ్లలో పెట్టుకున్నారంటే ఒక ధవళేశ్వరం బ్యారేజ్ కట్టాడు. ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లా ప్రజల యొక్క జీవితాలు మార్చాడు, కరువు లేకుండా చేశాడు. ఈ రోజు వాళ్ళ జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేరని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను కూడా ఒకటే ఆలోచించాను, ఇరిగేషన్కు ప్రాధాన్యత ఇచ్చాను. నదుల అనుసంధానం, వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చడం, ఈ రెండు వల్ల నీటి భద్రత మీకు ఇవ్వాలనుకుంటున్నాను. తాగడానికి, వ్యవసాయానికి, ఇండస్ట్రీకి, పశువులకి నీళ్ల కొరత లేకుండా చేస్తాను. అయితే మీ సహకారం కూడా నాకు అవసరం. ఒక్కొక్క రైతు 2-3 ఎకరాలు ఉంటే మీ పొలాల్లో పడే వర్షాన్ని భూగర్భ జలాలుగా మార్చగలిగితే ఓసారి వర్షం తక్కువ వచ్చినా రెయిన్ గన్లు కూడా పెట్టాను. రెయిన్ గన్ కొత్త ఏం కాదు, పవర్ఫుల్ స్ప్రింక్లర్ ఇది. మామూలుగా మనమంతా కూడా బిందు సేద్యం, తుంపర్ల సేద్యం చేస్తున్నాం. ఇది మొబైల్ తుంపర్ల సేద్యం. దీనివల్ల వర్షాకాలంలో ఒకసారి వర్షం పడకపోతే ఒకసారి 2 సార్లు నీళ్ల తడి ఇవ్వగలిగితే మంచి నాణ్యమైన పంట వస్తుంది. పూర్తిగా పంట మనకు అందుబాటులోకి వస్తుంది. ఈ సంవత్సరం మొదటి అర్ధ సంవత్సరం ఖరీఫ్ పంట ఒకసారి సమీక్ష చేశాను. మొన్నే కలెక్టర్ కాన్ఫరెన్స్ లో మీ కలెక్టర్ని, జిల్లా అడ్మినిస్ట్రేషన్ అభినందిస్తున్నా. ఎప్పుడూ లేనంత పంట ఈ యొక్క కర్నూలు జిల్లాలో వచ్చిందంటే ఇది ఒక చరిత్ర. అవునా కాదా? మీరే అవునైతే గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదం తెలియజేయండి. నేను ఒకే మాట చెప్పాను, ఇండియాలో ఉత్పాదక శక్తి అన్ని రాష్ట్రాల కంటే బెస్ట్ కంటే మంది బాగుండాలి. అది అయిన తర్వాత నేను విదేశాల్లో ఎక్కడైనా మనకంటే బాగా వ్యవసాయం చేస్తే దాన్ని కూడా ఆలోచించి ఇక్కడ అమలు చేస్తున్నాను. దీనికి కావాల్సిన మైక్రో న్యూట్రియంట్స్ ఇచ్చాం, ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు ఇచ్చాం. ఎవరు బాగా రైతులకు పనిచేస్తే వాళ్ళని ప్రోత్సహిస్తున్నాను. దీనివల్ల పూర్తిగా వ్యవసాయంలో ఇబ్బందులు పోతాయి. నేను అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈరోజు ఈ జిల్లాలో ఒక 5-6 ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు హంద్రీ నేవా చాలా వరకు హంద్రీ నేవా ఫేజ్ 1 పూర్తయింది. జీడిపల్లికి నీళ్లు వెళ్ళాయి. దాని కిందన గొల్లపల్లి మొన్న ప్రారంభం చేశాం. దాని కింద చెర్లోపల్లి ఉంది. 4 అండర్ పాస్ అంటే రైల్వే లైన్ కిందన కానీ కాలువలు వేసుకుంటే ఇటు మడకసిర, అటు చిత్తూరు, ఇటు కుప్పానికి నీళ్లు తీసుకుపోయే పరిస్థితి వస్తుంది. మార్చి ఏప్రిల్ లోపల ఈ ప్రాంతాలకు నీళ్లు తీసుకుపోయే బాధ్యత తీసుకుంటాను. అదే సమయంలో హంద్రీ నీవా జీడిపల్లి వరకు వెడల్పు చేస్తే ఎక్కువ నీళ్లు తీసుకుపోతే పిఏబిఆర్లో, మిడ్ పెన్నార్లో, చిత్రావతిలో నీళ్లు పెట్టుకునే అవకాశం వస్తుంది. కిందికి నీళ్లు పంపిస్తాం. ఈ రిజర్వాయర్లు నీళ్లు పెట్టుకుంటే కరువు జిల్లా అనంతపురం జిల్లా బాగుపడుతుంది. అనంతపురంలో పేరూరుకు నీళ్లు ఇవ్వాలి, చెరువుకు నీళ్లు ఇవ్వాలి, పీటీఎంకు నీళ్లు ఇవ్వాలి. ఆ 2 నీళ్లు ఇవ్వగలిగితే అనంతపురం జిల్లా అంతా సస్యశ్యామలం అవుతుంది. కర్నూలు జిల్లా ఇంకో పక్కన చూస్తే ఎక్కడ మల్యాల నుంచి కర్నూలు జిల్లాలో డోన్ గాని,
పత్తికొండ ఆలూరు నియోజకవర్గాలకు లిఫ్ట్లు పెట్టి నీళ్లు ఇస్తానని హామీ ఇచ్చాను. ఎస్టిమేట్స్ తయారు చేస్తున్నాం. తొందరలోనే అవి కూడా పూర్తి చేసి ఈ 3 జిల్లాలను కూడా ఆదుకునే బాధ్యత, పూర్తిగా నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే, ఈ పక్కన ఇంకో పక్కన మీరు ఆలోచిస్తే, ఏదైతే గాలేరు నగరి కేసీ కెనాల్ ఇప్పుడు మనం పెట్టిన లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల కేసీ కెనాల్ ఆయకట్టంతా స్థిరీకరణ అయింది. ఇక్కడ గేట్లు క్లోజ్ చేసి నీళ్లు కానిస్తే కర్నూలుకు కూడా నీటి సమస్య ఉండదు. ఇంకా ఇక్కడి నుంచి నేరుగా నీళ్లు కర్నూలుకి వెళ్తాయి. ఎప్పుడు ఎస్ఎం మోహన్ రెడ్డి నీళ్లని బాధపడేవాడు, ఇంకా నీటి సమస్య నీకు కూడా లేదు. నీళ్లు పూర్తిగా ఇచ్చే బాధ్యత, కర్నూలుకి నీటి సమస్య లేకుండా చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కడప వరకు నీళ్లు వెళ్తాయి. ఇంకో పక్క గాలేరు నగరికి నీళ్లు ఇస్తే ఆ నీళ్లు చిత్తూరు వరకు వెళ్తాయి. కడపలో అన్ని ప్రాజెక్టులు నీళ్లు వస్తాయి. ఈ సంవత్సరం ఎప్పుడూ లేని విధంగా మనం నీళ్లు ఇవ్వగలిగాం. ఒక పక్క మీరు చూస్తే వెలుగోడు గాని, అవుకు గాని ఇవన్నీ కూడా నీళ్లు ఇచ్చి పూర్తిగా ఆదుకున్నాం. గండికోటకు కూడా నీళ్లు తీసిపోయే పరిస్థితి వచ్చింది. దీనివల్ల అనంత మొత్తం కర్నూలు జిల్లాలో చాలా వరకు సమస్య పరిష్కారం అవుతుంది. ఒక్క వెస్టర్న్ తాలూక్స్ లోనే మనకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది కూడా కొడమూరు, ఆదోని, ఎమ్మిగనూర్ ఈ నియోజకవర్గాల్లో ఎల్ఎల్సి ద్వారా ఏదైతే పైన నుంచి కేసీ కెనాల్ ఎల్ఎల్సి ద్వారా రావాలి, దానికి కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే గురు రాఘవేంద్ర ప్రాజెక్ట్ నేనే ప్రారంభించాను. దాన్ని కూడా ఈరోజు మనమే పూర్తి చేస్తున్నాం. పులి కనుమ 29,000 ఎకరాలు, పులకుర్తి 9,000 ఎకరాలు, ఈ 2 కూడా పూర్తి చేసి అక్కడ మొత్తం గురు రాఘవేంద్ర గారిని పూర్తి చేసి దగ్గర దగ్గర 60,000-70,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చే పరిస్థితి వస్తుంది. అందరినేవా పనులన్నీ పూర్తి చేశాం. మార్చి 17కు పూర్తి చేసి 65,000 ఎకరాలకు నీళ్లు ఇస్తాం. ఇది కాకుండా సిద్ధాపురం లిఫ్ట్ ఇరిగేషన్ ఇప్పుడే మా సెక్రటరీ గారికి, మంత్రి గారికి చెప్పాను. మార్చి లోపల పూర్తి చేసి మళ్ళా ఆ ప్రాజెక్టును కూడా జాతికి అంకితం చేయాల్సిన అవసరం ఉంది. రైతులకు నీళ్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. దానిపైన కూడా శ్రద్ధ పెడుతున్నాం. ఈరోజు ఇవి కాకుండా ఇంకో పక్కన మీరు ఆలోచిస్తే కొంతమంది గుండ్రేవలు అడిగారు. ఆ గుండ్రేవలో ఇంటర్ స్టేట్ ప్రాబ్లం కూడా ఉంది. దాన్ని కూడా అవసరం ఉందా లేదా ఆలోచిద్దాం. ఇప్పుడు హంద్రీ నేవా గాని ఇక్కడే ముచ్చుమూరు వచ్చిన తర్వాత అన్ని కెనాల్స్ కు నీళ్లు ఇవ్వగలిగినప్పుడు తుంగభద్రం నీళ్లు పెట్టుకుని ఆ 3 నియోజకవర్గాలకు ఆ నీళ్లు తెచ్చుకోవడం, అనంతపూర్లో కూడా హెచ్ఎల్సీ కూడా హై లెవెల్ ప్యారలల్ కెనాల్ ఏదైతే ఉందో అవి కూడా సమన్వయం చేసుకుంటే ఈ అన్ని ప్రాజెక్టుల వల్ల అందరికీ నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. దాన్ని కూడా ఎగ్జామిన్ చేయమన్నాను. వీలైన తొందరలో అది కూడా ఎగ్జామిన్ చేస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఆలూరు బ్రాంచ్ కెనాల్ని దీన్ని కూడా మనం పూర్తి చేస్తున్నాం. అది కూడా నీళ్లు ఇచ్చే పరిస్థితి వస్తుంది. 634 ట్యాంకులకు నీళ్లు ఇవ్వడానికి కొన్ని ఏర్పాట్లు కూడా చేశాం. ఈ జిల్లాలో 27 లిఫ్ట్ ఇరిగేషన్లు ఉంటే 27 లిఫ్ట్ ఇరిగేషన్లు కూడా ఎప్పటి నుంచో డీఫంక్ట్ అయిపోతే అన్ని రిపేర్ చేశారు. 500 నుంచి 600 కోట్లు ఖర్చు పెట్టాం. ఇప్పటికి చూస్తే ఇరిగేషన్ పైన 21,000 కోట్ల రూపాయలు ఈ 2 సంవత్సరాల్లో ఖర్చు పెట్టి అవన్నీ కూడా పూర్తి చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఈరోజు ఒక సుదినం, చాలా సంతోషించదగ్గ విషయం. మీరు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అందరూ ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల కేసీ కెనాల్కి, హంద్రీ నేవాకి
గాలేరు నగరికి నీళ్లు ఇవ్వడం వల్ల లాభం ఉందని మీరు భావిస్తున్నారా? రైతాంగం అవును అంటే ఈ ముచ్చుమర్రి వల్ల లాభం ఉందంటే చేలు పైకెత్తండి. ముచ్చుమర్రి వల్ల లాభం ఉందనుకో చేలు పైకెత్తండి. ఇది ఒక యాత్రా స్థలం కావాలి. రాయలసీమలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తి ముచ్చుమర్రికి రావాలి, ఇక్కడ చూడాలి. ఇది ప్రాణనాడి. ఇక్కడి నుంచే మీకు నీళ్లు వస్తాయి, ఇక్కడి నుంచే మన భవిష్యత్తు ఉంటుంది. అలాంటి ఈ ప్రాజెక్ట్ ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనకు రావాల్సిన వాటా ఎన్ని నీళ్లు వస్తాయో ఆ నీళ్లు తీసుకున్న తర్వాత సమతుల్యాన్ని పాటిస్తాం. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం. ఒక పక్క వర్షం పడినా ఒక పక్క వర్షం పడకపోయినా ఈ యొక్క నదుల అనుసంధానం వల్ల ఎవరికీ ఇబ్బంది లేని పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. 2018లో మొదటి విడత పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది. ప్లీజ్ తమిళలో కూర్చోండి. ఏం లేదు ఏమీ లేదు, కూర్చోండి. మీకు సంకల్పం ఉండాలి. ఎవరో ఒకరు లేచారు, మీరు లేయడం ఏంటి తమ్ముళ్ళు? ఒకరు వెనక్కి చూశారు, మీరు వెనక్కి చూడడం ఏంటి? అక్కడే మీకు వచ్చింది. ఒక సామెత ఉంది, గొర్రె దాటని. ఒక గొర్రె పోతే అన్ని గొర్రెలు పోతా ఉంటాయి. మీలో ఒక దృఢమైన సంకల్పం ఉండాలి. ఈరోజు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ఇనాగరేట్ చేసిన తర్వాత నాకు ఎంత ఆనందంగా ఉందంటే నా జీవితంలో ఎప్పుడూ ఇంత ఆనందపడలేదు. గెలిచినప్పుడు కూడా ఇంత ఆనందం లేదు, అంత ఆనందం ఉంది. దానికి కారణం వందల సంవత్సరాలుగా రాయలసీమ ఇంతే, ఇది రాళ్ల సీమ, ఇది పేద సీమ, వీళ్ళ బ్రతుకులు ఇంతే అని అందరూ సర్ది పెట్టుకున్నారు. నేను మాత్రం దానికి యాక్సెప్ట్ చేయలేదు. నేను ఒకటి ఆలోచించాను, కాదు చరిత్ర తిరగా రాయాలి, రాసే వరకు నిద్రపోకూడదని అన్వేషణలు చేశాను, ప్రాజెక్టులు ప్రారంభించాను. ఈ ప్రాజెక్టు చూస్తే ఇంత మంచి ప్రాజెక్ట్ని కాంగ్రెస్ హయాంలో కొంతమంది మాట్లాడుతున్నారు. 2007లో ఫౌండేషన్ వేస్తే 2014 వరకు అతి లేదు గతి లేదు, 15 నెలల్లో పూర్తి చేసిన ఘనత ఈ ప్రభుత్వానిది. మీరందరూ ఉన్నారు, ఇక్కడే ఉన్నారు, మీరు చూసుంటారు. ఎప్పుడు పని ముమ్మరం చేశాం ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. నేను ఆదేశాలు ఇచ్చాను, మిగిలిన పైపులు కూడా రాబోయే మార్చి ఏప్రిల్కు పూర్తి అయిపోవాలి. అవన్నీ పూర్తయితే భవిష్యత్తులో ఎక్కడా ఇబ్బంది లేకుండా ఇక్కడి నుంచి నీటి వాడకం జరగాలని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చాను. వారం వారం నేను సమీక్ష చేస్తున్నా. సోమవారం పోలవారంగా మార్చాను. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. వారం పేరే మారిపోయింది. పోలవరం ప్రాజెక్టు పూర్తయి రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు పూర్తయ్యే వరకు సోమవారాన్ని పోలవారంగా, సాగునీటి వారంగా సమీక్షలు చేస్తాను. అందుకే అనుకున్న పని అనుకున్నట్టు అయింది. కొంతమంది కాంట్రాక్టులు సరిగా చేయకపోతే చెప్పాను, చేస్తారా లేకపోతే బ్లాక్ లిస్ట్ లో పెట్టమంటారా మీరే తేల్చుకోమని చాలా గట్టిగా హెచ్చరికలు చేశాను. వాళ్ళు కూడా దారిలోకి వచ్చారు. ఈరోజు అందుకని మనం ఈ విజయాన్ని సాధించగలిగాం. ఇప్పుడు నాకు ఇక్కడ చూసినప్పుడు ఒక మంచి పని చేసినప్పుడు ఆ మంచి పనికి కారకులైన వ్యక్తుల్ని మనం అభినందించాలి. అప్పుడు ఇంకా కొన్ని మంచి పనులు చేస్తారు. మన సంస్కృతి మీకు తెలుసు, ఎవరన్నా అన్నం పెడితే అన్నదాత సుఖీభవని ఆశీర్వదిస్తాం. అలాంటి భారతీయ సంస్కృతి మంది. మంచిని మంచిగా ప్రోత్సహిస్తే మంచి చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. మంచి చేసిన కులాలను, మతమనో, ప్రాంతమనో మనం చెడు వ్యక్తుల్ని, చెడులను సపోర్ట్ చేస్తే మన జీవితాలు బాగుపడవు. మనకు కూడా
దేవుడు సహకరించడం చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను ఎప్పుడు కూడా ఈ గవర్నమెంట్ లో ప్రజలకు మంచి చేసే వాళ్ళకి నేను దగ్గరగా ఉంటాను, వాళ్ళకి హితుడుగా ఉంటాను, వాళ్ళని పూర్తిగా ప్రోత్సహిస్తాను. అందుకే మొన్న కాంక్రీట్ పండుగలో కూడా ఎవరైతే పనిచేశారో వాళ్ళందరినీ అభినందించాను. ఈ రోజు కూడా ముత్యమర్రికి కారకులైన వ్యక్తుల్ని మొదట సన్మానం చేసి వాళ్ళని గౌరవించి ఆ తర్వాత జిల్లా నాయకులందరూ ఉన్నారు. ఇది చారిత్రాత్మక ఘట్టం. ఈ రోజు ఇక్కడ దివాకర్ రెడ్డి గారు ఉన్నారు. ఎప్పుడు వచ్చినా నాకు ఒక్క టీఎంసీ నీళ్లు ఇవ్వండి, మా తాడిపత్రికి తాగునీటికి నీళ్లు ఇవ్వని నన్ను వెనకానబడతా ఉంటాడు. ఈరోజు అలాంటి దివాకర్ రెడ్డి గారు కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళ యొక్క అనుభవాలు, వాళ్ళ ఆశీస్సులు కూడా మనకు కావాల్సిన అవసరం ఉంది. ఇది ఒక శుభ సమయం, శుభ సందర్భం. రాయలసీమ చరిత్ర తిరగా రాసిన రోజున ఒక పండుగ రోజు. రేపు సంక్రాంతి కాదు, ఇదే నిజమైన పండుగ అని చెప్పి కూడా